జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆ అక్క చెప్పినట్టే శ్రీకర్ గారికి పెద్ద గండం ఎదురైందక్క. నీకు ప్రమాదం జరగబోతుందని తెలిసిన మరుక్షణమే నీకోసం పరుగులు తీసింది. నువ్వంటే నా చెల్లెలికి అంతిష్టం బాబు. నీకే చిన్న కీడు జరిగినా నా చెల్లెలు బ్రతకదు. ఇప్పుడే వస్తానుండండి. మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి. నా వల్ల కావడం లేదు. మన గురించి అక్కకు తెలియకముందే నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి. అమ్మలాంటి జాతకం కలిగిన అమ్మాయితో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారన్న సంగతి నీతో చెప్పాలని ఇంటి నుంచి బయలుదేరాను. ఈ పరిస్థితుల్లో నీకు ఆ విషయం ఎలా చెప్పగలను? ఈ సందర్భంలో చెప్పానంటే నువ్వు తట్టుకోలేవు. కూర్చోండి. పర్లేదు. అవని మెడలో తాళి లేకపోవడం మీకు ప్రమాదం. ప్రమాదం నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. అవని మనశ్శాంతిగా ఉండాలంటే కనీసం ఈ పసుపు తాడైనా తన మెడలో ఉండాలి. ఇది కట్టు బాబు. తీసుకోండి, తొందరగా కట్టండి. అవసరం లేదు. అవని నుంచి దూరమైన తాళి అవనిని వెతుక్కుంటూ వస్తుంది. నా భర్త చేతికి చిక్కిన తర్వాత అది తిరిగి రావడం అనేది అంత సులభం కాదు బాబు. వచ్చిందండి. మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్ను కలుద్దామని వస్తుంటే దారిలో మార్వాడి షాప్ దగ్గర నరసింహం గారు కనిపించారు. ఈ తాళి తాకట్టు పెట్టుకుని డబ్బులివ్వు. ఇది నా మరదల్ది. నా కూతురు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవని అడిగితే తాళి తాకట్టు పెట్టుకుని రా బావా అనిచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.